వెల్కమ్ టు వైకే న్యూస్. విషింగ్ యూ ఆల్ హ్యాపీ ఉమెన్స్ డే. ఈరోజు ఉమెన్స్ డేలో 8 ఏళ్లలో ఎన్నో సంక్లిష్టమైన వైద్య కేసులకు చికిత్స అందించి దేశంలోనే నిపుణులైన జనరల్ సర్జన్ జాబితాలో పేరు సంపాదించిన డాక్టర్ మానస చింతలపాటి మనతో ఉన్నారు. 2017లో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్లో చింతలపాటి మానస ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ఆమె 2021లో గుంటూరులోని ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ నుండి జనరల్ సర్జరీలో ఎంఎస్ చేశారు. ప్రస్తుతం విజయవాడలోని క్రెస్ట్ వైస్ హాస్పిటల్ జనరల్ సర్జన్గా డాక్టర్ మానస సేవలు అందిస్తున్నారు. ఖచ్చితమైన రోగ నిర్ధారణ, పేషెంట్పై ప్రత్యేక కేర్ డాక్టర్ మానస స్పెషాలిటీ. ఇక రోగులకు సానుభూతితో చికిత్స చేయడంలో ఆమె సిద్ధహస్తురాలు. లాప్రోస్కోపిక్, రోబోటిక్, కొలెట్రల్ సర్జరీలోనూ ఆమె ప్రావీణ్యం సాధించారు. చిన్న వయసులోనే వైద్యురాలిగా మంచి పేరు తెచ్చుకున్న డాక్టర్ మానసతో ఈరోజు ఉమెన్స్ డే స్పెషల్గా మాట్లాడదాము. సో మానస గారు నమస్తే, వెల్కమ్ టు వైకే టీవీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హ్యాపీ ఉమెన్స్ డే. హ్యాపీ ఉమెన్స్ డే మహిజ, మీకు కూడా హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్ ద ఉమెన్ అవుట్ దేర్. యా, సో హ్యాపీ. అసలు నేను అనుకున్నాను కొత్తగా ఇంటర్వ్యూకి వచ్చిన యాంకర్ ఏమో అనుకున్నాను ఫస్ట్ చూడగానే. యు ఆర్ వెరీ యంగ్. ఎలా ఇంత చిన్న ఏజ్లోనే ఎంఎస్ కూడా అయిపోయింది? చిన్న ఏజ్ ఏం కాదు యాక్చువల్లీ. సో చిన్న ఏజ్ ఏం కాదు మహిజ, జస్ట్ నాకు ఎక్కువగా గ్యాప్స్ ఏం రాలేదంటే ఐ జస్ట్ కంటిన్యూస్లీ హావ్ కంప్లీటెడ్. దట్స్ ఇట్. రైట్, ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంబీబీఎస్ చేయాలి అనేది ఎంతో మందికి గోల్. ఒక ఏజ్ చిన్నప్పుడు యూజువల్గా క్లాస్లో నిల్చోబెట్టి నువ్వు ఏమవుతారా అనగానే నేను డాక్టర్ అవుతా అని చెప్తారు అందరూ. మ్యాక్సిమం 90% అదే ఆన్సర్ వస్తుంది. 1% కూడా అందులో బయటికి రారు. అలాగా వెరీ టఫ్ జాబ్. ఎలా ఏ హర్డిల్స్ ఫేస్ చేశారు? ఫ్యామిలీ ఎలా సపోర్ట్ చేశారు? మీ పేరెంట్స్, ఇన్లాస్ వారి గురించి ఒకసారి చెప్పండి. డెఫినెట్గా నాకు చిన్నప్పటి నుంచి కూడా అంటే మన స్కూల్లో మనకు అంత ఐడియా లేదు ఏదో డాక్టర్ అంటే ఇట్లా. నేను మా ఫ్యామిలీలో ఎవరైనా డాక్టర్ చూసినప్పుడు నేను డాక్టర్ అవుతా జస్ట్ స్మాల్ చైల్డ్ థింగ్ అనమాట. సో తర్వాత స్టడీస్లో హ్యావ్ డన్ అంటే అంత బెటర్గా అటు ఇటుగానే అయ్యేదన్నమాట 9th క్లాస్ వరకు. ఆఫ్టర్ 10th క్లాస్ ఐ జస్ట్ ట్రాన్స్ఫార్మ్డ్ అండ్ ఐ బెటర్ అయిపోయాను అంతే. ఐఎమ్ జస్ట్ అవే ఫ్రమ్ మై ఫ్యామిలీ. మేబీ దాట్ మేడ్ మీ టు దాట్. సో మా అమ్మ నాన్న నుంచి కొంచెం దూరం వచ్చాను అనమాట 9thలో. దట్ ఈస్ వెరీ టఫ్ యాక్చువల్లీ, బట్ ఐ వాంటెడ్ టు అచీవ్ సంథింగ్. సో అలా నేను వేరే ప్లేస్కి వచ్చాక 10thలో స్కూల్ ఫస్ట్ అయిందనమాట. సో అక్కడ నుంచి సో ఐ థింక్ అంటే ఏదో ఒకటి చెయ్యాలి, అచీవ్ చెయ్యాలి అనేది నాకు అనిపించేది. సో వై నాట్ దిస్. సో అలాగా నా ఫ్యామిలీ ఇంకా పెద్దనాన్న ఉన్నారు. దే మై స్ట్రాంగ్ బ్యాక్ బోన్ అని చెప్పాలి ఇంకా. సో బ్రదర్స్ అండ్ ఆల్ అలాగా అక్కడ నుంచి ఐ వెంట్ టు బైపీసీ అండ్ ఇన్ టు ద ఎంబీబీఎస్ విచ్ ఈస్ మై డ్రీమ్. అలా ఇన్ దిస్ కేస్ నాకు టోటల్ రివర్స్ అనమాట. 8th రేంజ్ వరకు బాగా చదివేసి బైపీసీ తీసుకొని అమ్మో ఇది మన వల్ల కాదులే. మెనీ పీపుల్ టెన్ దట్ అంటే బైపీసీకి వస్తారు డాక్టర్ అవ్వాలి అండ్ యూ సీ ఆల్ దాట్ అని ఇనీషియల్ ఫేజ్లో ఇంటర్లో చాలా కష్టంగా అనిపిస్తుంది అండ్ వీ షుడ్ పాస్ దట్. అంటే ఏ స్టెప్ ఈజీ కాదు. 10th అయిపోతే ఇంటర్ అయిపోతుంది అండ్ వీఆర్ సెటిల్డ్ అని అనుకుంటాం. బట్ ఎవ్రీ స్టెప్ ఈజ్ ఎ స్ట్రగుల్ అండ్ అది అయిపోతే విల్ సీ ద బ్యూటీ. ఆ కష్టం దాటాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా ఉన్నారా ఫ్యామిలీలో డాక్టర్స్ ఉన్నారా? మా బ్రదర్స్ ఉన్నారు. కజిన్ బ్రదర్సే, నా ఓన్ బ్రదర్స్ కాదు. నా ఫ్యామిలీ అంటే నా ఓన్ ఫ్యామిలీలో నేను డాక్టర్ అండ్ మా హస్బెండ్ ఫ్యామిలీలో మా హస్బెండ్. సో లవ్ మ్యారేజ్ ఏం కాదు, కంప్లీట్లీ. ఓకే. సరే, నాన్న ఫాదర్ ఏం చేసేవాళ్ళు? ఫాదర్ రైస్ బిజినెస్ చేస్తారు అండ్ దే వి ఆర్ మిడిల్ క్లాస్ కంప్లీట్లీ. సో మదర్ ఈజ్ అ హౌస్ వైఫ్. ఓకే. సో ఇప్పుడు ఎంబీబీఎస్ చేశారు, ఓకే, కష్టపడి చదివారు. కష్టపడి చదవటం అనేది అంటే జనరల్గా అమ్మాయిలు కానివ్వండి, ఈరోజు ఎస్పెషల్గా మన ఉమెన్స్ డే తీసుకున్నాం, ఎన్నో డీవియేషన్స్. ఈ ఎస్పెషల్గా ఈ జనరేషన్ ఇప్పుడు చూసుకుంటే ఈ జెన్జీ కిడ్స్ ఎన్నో డీవియేషన్స్. మెయిన్ ఫోన్, సోషల్ మీడియా అండ్ ఇప్పుడు మనం కొత్తగా చూస్తున్నాము ఎక్కడ చూసిన అమ్మాయిలు అబ్బాయిలనే తేడా లేకుండా డ్రగ్స్. ఓకే. సో వీటి నుంచి మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. యాజ్ మీరు చాలా గోత్రు అయ్యి వచ్చి ఉంటారు. సో అది మీ ఎక్స్పీరియన్స్ ఒకసారి షేర్ చేసుకో. అండ్ ఇప్పుడు మన కిడ్స్ అనుకుంటే వీఆర్ వెరీ హ్యాపీ అనుకోవచ్చు. అంటే మా కాలేజ్లో మేము ఉన్నప్పుడు ఆ డ్రగ్స్ అనేది నాట్ ఎ మేజర్ ప్రాబ్లం. అండ్ వాట్ ఈస్ ద కమ్యూనిటీ వి లివ్ అంటే ఫ్రెండ్స్ అయినా కూడా ఫ్యామిలీ అయినా కూడా హూ ఆర్ ద పాజిటివ్
వాళ్ళతో మనం ఉంటే పాజిటివ్ సైడ్ విల్ గో. అండ్ మన కిడ్స్ని మనం ఎలా చూడాలి, సో దే షుడ్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ ద పాజిటివ్ అండ్ నెగిటివ్. సో అలాగా దే బిల్డ్ ఎ కమ్యూనిటీ కదా. సో అండ్ దే షుడ్ హ్యావ్ ద అవేర్నెస్ అంతే. సో మనకి ఏదైతే కరెక్ట్ ఏదైతే కాదు అనేది వి యాజ్ అ పేరెంట్స్ అనేది మనం వాళ్ళకి చెప్పాలి. సో లేదు అంటే వాళ్ళు దే డోంట్ నో ద డిఫరెన్స్ కదా. సో వీ హ్యావ్ ద రెస్ట్రిక్షన్స్. చిన్నప్పుడు మనకి ఫోన్ అంటే ఎప్పుడు తెలుసు, నాకు ఎంబీబీఎస్లో ఉంది ఫోన్ అంతే కదా. ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్లో ఫోన్ ఉంది. ఇప్పుడు 10th క్లాస్కి ఫోన్, 7th అదే 7th క్లాస్ 8th క్లాస్ ఏడ్చారంటే ఇచ్చేయడం. సో అది తగ్గాలి. సో ఎక్స్పోజర్ టు దట్ సోషల్ మీడియా ఈజ్ గుడ్ ఫర్ సమ్ అండ్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ గుడ్ ఫర్ ద యంగ్ బ్రెయిన్స్ అండ్ ఆల్. సో అది రెస్ట్రిక్ట్ చేయాలి వాళ్ళు. అంటే ఇప్పుడు టోటల్గా డీవియేట్ చేయకుండా, డీవియేషన్కి లోన్ అవ్వకుండా చదవాలి అనేది మీరు ఎలా ప్లాన్ చేసుకున్నారు? నేనంటే అసలు నేను చెప్తున్నా కదా, నాకు ఫోన్ అనేది తెలియదు. అంతే కదా. సో ఫోన్ ఉంది అంటే ఎవరు చూస్తాం ఇప్పుడంటే మనం ఓకే. సో బట్ ఏది చూడాలి ఏది చూడకూడదు అంటే దెర్ ఈస్ అ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్. యూ షుడ్ హ్యావ్ టైమ్ ఫర్ యువర్ హెల్త్ అండ్ ఫర్ యువర్ ఫ్యామిలీ, ఫర్ యువర్ వర్క్. అలాగే పిల్లలకి ఏముంటుంది, దే షుడ్ ప్లే, they should go to school and they should have the family time and also the time to study. So that boundaries we should set for them. Okay. అది సో అంటే ఇప్పుడు బైపీసీ తీసుకుంటే ఓన్లీ ఎంబీబీఎస్ఏ కాకుండా కెరియర్ సెట్ అవ్వడానికి కొట్టలేదు. ఇప్పుడు ఎలా అంటే స్ట్రెస్ తీసుకుంటారు బాగా, సూసైడ్ అటెంప్ట్స్ పెరుగుతున్నాయి. ఏది నాకు ర్యాంక్ రాలేదని, మెయిన్ ర్యాంక్ రాలేదానికి పక్కన పెడితే పేరెంట్స్ పేరెంట్స్ రిలేటివ్స్కి చెప్పుకునేది అది పెద్ద ఇష్యూ. ఇప్పుడు మా అమ్మాయికి రాలేదని వాళ్ళు ఎక్కడ చెప్పుకోలేరు అనేది ఎక్కువైపోయి దాని ప్రెషర్ పిల్లల మీదకి వెళ్తూ, సో ఇలాంటిది మారాలి. సో జనరల్ తప్పకుండా అవేర్నెస్ రావాలి అనేది ఒకసారి మీ నుంచి. అవును, ఇది అందరూ ఫేస్ చేస్తారు. అంటే ఇప్పుడు మనం కంపేర్ చేయడం, వాళ్ళకి ఇంత వచ్చింది మీకు ఇంత వచ్చింది, దాట్ మేక్స్ ద చైల్డ్ టు సప్రెస్. అంటే ఇంక వాళ్ళు డల్ అయిపోతారు. అంటే మా అమ్మ వాళ్ళు ఇట్లా అంటున్నారు, సో వాళ్ళ కోసం ఇప్పుడు తక్కువ వచ్చిందంటే వాళ్ళు ఏమనుకుంటారో అనేది దే విల్ గో ఇన్ టు సమ్ సప్రెసివ్ స్టేజ్. సో అలా ఉండద్దు కదా. సో యూ షుడ్ బీ ఫ్రెండ్లీ విత్ యువర్ చైల్డ్. అంటే ఏమో అప్పుడైతే మాకు లేదు, ఐ అండ్ మై హస్బెండ్ స్ట్రిక్ట్లీ వాంట్ టు బీ లైక్ అ ఫ్రెండ్స్ టు మై చైల్డ్. సో అంటే వాళ్ళు ఎనీథింగ్ దే షుడ్ షేర్ టు యూ. అది వాళ్ళ సాడ్నెస్ అయినా వాళ్ళ హ్యాపీనెస్ అయినా ఎనీథింగ్. సో అలా చేస్తే ఏమవుతుంది, అప్పుడు మన కిడ్స్ అనేది మన దగ్గరే ఓపెన్ అవుతారు, నాట్ టు ద outside other people. And you should not suppress the child. అంటే ఇప్పుడు చదివితేనే లైఫ్ అనేది అనుకోవడం తప్పు అంతే కదా. ఇప్పుడు మేము ఏమన్నా డాక్టర్స్ అంటే మాకేం స్ట్రెస్ తక్కువ ఉంటుందా? విల్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ స్ట్రెస్ డైలీ అండ్ స్లీప్ ఉండదు, ఫుడ్ ఉండదు టైంకి. సో ఇవన్నీ ఉంటాయి. సో నాట్ ఏ లైక్ కేక్ వాక్ అనుకుంటారు కదా, అట్లా అయితే కాదు. సో ఇదే కాకుండా బైపీసీ తీసుకున్నా మీరు అన్నట్టు దెర్ ఆర్ మెనీ థింగ్స్. సో ఇప్పుడు ఆ ఫార్మా సైడ్ వెళ్ళొచ్చు, డెంటల్ వైపు వెళ్ళొచ్చు అండ్ మెనీ థింగ్స్. అట్లాగా వాళ్ళు అక్కడి నుంచి చేసిన తర్వాత కూడా దే కెన్ స్టార్ట్ దేర్ ఓన్ బిజినెస్ కదా. అవును ఎగ్జాక్ట్లీ. సో నేను దీన్ని కెరియర్ గైడెన్స్లోకి తీసుకెళ్ళిపోతున్నాను చిన్నగా ఉమెన్స్ డే నుంచి. దెన్ చూస్తుంటే ఎస్పెషల్గా ఈ మెడికల్ ఫీల్డ్లో నేను చాలా మూవీస్లో చూశాను. ఎవ్రీ మూవీ సస్పెన్స్ థ్రిల్లర్ సినారియో లాస్ట్ వరకు వచ్చేసరికి ఒక డాక్టర్ విలన్ ఉంటున్నాడు. అలా ఆ ప్రొజెక్షన్కి కారణం ఏంటి? ఎన్నో చూసాము. కోల్కతాలో ఇన్సిడెంట్ జరిగింది. ఒక అమ్మాయిని రేప్ చేసి దారుణంగా చంపేసి పేరెంట్స్కి కనీసం ఇది లేకుండా చేశారు. చాలా మెడిసిన్ దాంట్లో అంటే అన్నిట్లో ఉండుండొచ్చు. మేబీ ఈ రాంగ్ పర్స్పెక్టివా జనాలు చూసే కోణంలోనా, లేదంటే నిజంగానే ఎక్కువ చదివేసి అలా అవుతారా? ఏంటది అసలు, దానికి రీజన్ ఏంటి? ఎక్కువ చదివేసి అని చెప్పలేము మహిజ. సో మనకి కొన్ని థింగ్స్ అనేది దే హైలైట్ వెల్. అంటే ఇప్పుడు ఒక చదువుతున్న డాక్టర్ అంటే ఇప్పుడు చదువుతుంది, తను ఆ పీజీ స్టూడెంట్ అక్కడ చదువుతుంది, తనకి ఇట్లా అయింది అనేది దే పోర్ట్రేట్ దట్ వెరీ మచ్. అంటే అక్కడ ఏమైంది, ఇప్పుడు తను మేబీ షీజ్ ఇన్ స్ట్రెస్ బట్ దే హ్యావ్ దట్ తనకి ఎవరో చేశారు కదా అది. సో అది కాలేజ్లో జరిగింది కాబట్టి దట్ మేడ్ బ్యాడ్ నేమ్ టు ద కాలేజ్. సో అక్కడ ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు మేము కూడా చదివినప్పుడు కూడా జెంట్స్ ఉంటారు, ఫీమేల్స్ ఉంటారు అట్లాగా. అండ్ యూ హ్యావ్ ద హెల్దీ బౌండరీస్ అండ్ ద హెల్దీ ఫ్రెండ్షిప్స్ అనేది ఉండాలి అది. సో ఎవరి స్ట్రెస్ వాళ్ళకు ఉంటుంది, దే విల్ హ్యావ్ ద నైట్ డ్యూటీస్ అండ్ ఎవ్రీథింగ్. సో ఆ ఎమర్జెన్సీస్ వస్తాయి, నైట్ డ్యూటీస్ చేస్తారు. అట్లాగా స్ట్రెస్లో ఉన్నప్పుడు
అండ్ యూ ఐడెంటిఫై యువర్ ఫ్రెండ్స్ కదా. సో తను అక్కడ ఏ సిచ్యువేషన్లో ఉంది, తనకి ఎవరు అట్లా చేశారు అనేదంతా బయటికి రాకుండా ఇప్పుడు ఓన్లీ దట్ ఫీమేల్ ఈజ్ ద రాంగ్ వన్ విక్టిమ్ అనేది మనం చెప్పడం కరెక్ట్ కాదనమాట. ఓకే ఓకే రైట్. ఉమెన్కి మెడికల్ ఫీల్డ్ సేఫా కాదా? డెఫినెట్లీ సేఫ్. నేనున్నాగా ఇక్కడే. అంటే ఎంతమంది సేఫ్ చూస్తున్నామో అంతే ఇవి కూడా చూస్తున్నాము. అంటే మీరు అన్నట్టు ఖచ్చితంగా అది ఎవరి ప్రవర్తన విధానం అంటారా? అంతేనా? ప్రవర్తన విధానం అని చెప్పలేము అంటే ఇప్పుడు నువ్వు గవర్నమెంట్ కాలేజెస్ అండ్ ప్రైవేట్ కాలేజెస్ చూసుకున్నా కూడా దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఇప్పుడు గవర్నమెంట్లో అంత ఫెసిలిటీస్ మనకు ఉండవు మహిజ. ఇప్పుడు నేను ఇలా చెప్పినా కూడా ఇప్పుడు అంత ఉండవు. సో ఆ ఉన్న లిమిటెడ్ థింగ్స్లోనే, ఆ లిమిటెడ్ అవైలబిలిటీస్లోనే నువ్వు వర్క్ చేయాలి, అంతే కదా. ఇప్పుడు నైట్ డ్యూటీస్ చేస్తావు, దేర్ ఈజ్ నాట్ ఎ ప్రాపర్ బెడ్ ఫర్ దట్. అండ్ ఆ పేషెంట్స్ వచ్చినప్పుడు కూడా ఆ లోడ్ కంట్రోల్ చేయడానికి అంత స్టఫ్ ఉండదు. ఓకే. సో ప్రైవేట్ హాస్పిటల్స్ వీ హ్యావ్ దట్. సో ఎవరైనా వచ్చినప్పుడు వీ కెన్ ఎమర్జెన్సీగా మనకి స్టాఫ్ అవైలబుల్గా ఉంటారు, ఎక్విప్మెంట్ ఉంటుంది, అండ్ వీ కెన్ కంటిన్యూస్లీ మూవ్ ఆన్. అలా గవర్నమెంట్లో జరగదు మహిజ. సో ఇప్పుడు ఏదైనా కేసు వచ్చినప్పుడు ఎమర్జెన్సీలో ఇప్పుడు బయట ఒక 10 minutes 15 minutesలో అయిపోతాయి. ఇన్ గవర్నమెంట్ వీ కెనాట్ ఎక్స్పెక్ట్ దట్. అలా టైం అనేది మనం చెప్పలేము. అండ్ దాట్ ఎక్విప్మెంట్ కూడా ఇట్ ఈస్ తక్కువైపోతుంది. అంటే మనకి ఉన్న జనాభాకి అండ్ గవర్నమెంట్లో ఉన్న అవైలబిలిటీకి చాలా తక్కువ. సో అది ఇంకా ఇంప్రూవ్ చేస్తే అండ్ దీస్ మెయిన్ సెంటర్స్లో ఇంకా దాట్ ఎమర్జెన్సీ స్టాఫ్ అదంతా ఎక్కువ చేస్తే ఇంకా బాగుంటుంది. సో కిడ్స్ ఇందాకనే మాటల్లో చెప్పారు. సో లైక్ సంతూర్ ఎగ్జాక్ట్లీ అలాగే ఉన్నారు చూస్తున్నాను. వెరీ స్మాల్ కిడ్, సో క్యూట్. ఇషాన్, హిస్ నేమ్ ఇస్ ఇషాన్. సూపర్. అండ్ ఇప్పుడు యాజ్ ఎ ఉమెన్గా కెరియర్ పరంగా డాక్టర్ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్న అమ్మాయిలకి కానివ్వండి, సో మీరు గ్యాస్ట్రోఎంట్రాలజీ చేశారు. సో రైట్, ఏది బాగుంటుంది అంటే ఎవరీ పర్సనల్ చాయిస్ వాళ్ళదేనా, లేదంటే ఇది సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది అనేది ఏమైనా ఉంటుందా స్పెషలైజేషన్ కోసం? స్పెషలైజేషన్ ఈజ్ కంప్లీట్లీ ద పర్సన్స్ చాయిస్. నేను ఎంఎస్ జనరల్ సర్జరీ అండ్ లాప్రోస్కోపీ చేశాను, దట్ ఈస్ మై కంప్లీట్ పర్సనల్ చాయిస్. సో ఇప్పుడు అంతకుముందు గైనిక్ ఎక్కువ చేసేవాళ్ళు. అండ్ వి సీ ఇప్పుడు ఎనీ డిపార్ట్మెంట్ వీ కెన్ సీ ద ఫీమేల్స్. ఆర్థోపెడిక్స్లో కూడా నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు. సో అలాగా మై ఫ్రెండ్ ఇన్ న్యూరో సర్జరీ అండ్ రేడియాలజీ చేస్తారు, ఆంకాలజీ చేస్తారు, ఎనీథింగ్ దేర్ ప్రిఫరెన్స్ అండ్ ఆల్, అంతే. రైట్. ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు, చేయలేరు అనేది అయితే అసలు లేదు. డెఫినెట్లీ మా రిలేటివ్స్లోనే అంతెందుకు నేనే చెప్పాను బైపీసీ తీసుకొని వద్దులే బాబాయ్ అనుకొని బయోటెక్నాలజీ బీఎస్సీ చేసేసుకున్నాను, అయిపోయింది. అక్కడికి ఒక అమ్మాయి ఉన్నారు, కజిన్ సిస్టర్ అవుతుంది, ఫస్ట్ టైం రాలేదు, లాంగ్ టర్మ్ తీసుకుంది. ఈవెన్ ఒక మ్యారేజ్కి రమ్మంటే నేను రాను, నేను కొట్టలేదు సీట్ చాలా దగ్గర రిలేటివ్స్ పెళ్ళి అందరు నా గురించి కొట్టలేదని అనుకుంటారు. అలా అయిపోతుంది, అలా ఫీల్ అవుతుంది. ఎంత మోటివేట్ చేసినా రావట్లేదు బయటకి. సో అంటే ఇది మెడిసిన్ తీసుకోవడం వల్ల అంటే ఏది డిగ్రీ అయినా కామన్గా వచ్చేసి ఉండేది కదా. సో అలాంటి వాళ్ళకి అలా కాకుండా ఉండడానికి మీరు ఎటువంటి అడ్వైస్ ఇస్తారు? జస్ట్ ద కన్సిస్టెన్సీ, అంతే మైజా. అంటే ఇప్పుడు మనం ఏదైనా అనుకున్నాం, వీ వాంట్ టు అచీవ్ దట్ అనేది, దట్ కన్సిస్టెన్సీ ఈజ్ ఇంపార్టెంట్. అంటే అది నీకు వచ్చే వరకు యూ షుడ్ బి స్ట్రిక్ట్ విత్ యువర్ సెల్ఫ్, అంతే, నో డీవియేషన్స్ ఇంకా. సో అది వచ్చే వరకు యూ షుడ్ బి స్టిక్ టు దాట్ పాత్ అండ్ దట్ ఓన్లీ ద సింగిల్ పాత్. సో అప్పుడే అవుతుంది. వీ హ్యావ్ ఫ్యామిలీ ఇష్యూస్, సో ఎవ్రీ వన్ అంటే అందరికీ ఉంటాయి కదా. ఇప్పుడు ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటాయి, మదర్ ఉంటుంది, ఇప్పుడు మళ్ళీ మ్యారీడ్ అయితే కిడ్స్ ఉంటారు, ఎవ్రీథింగ్. బట్ అండ్ ద ఫ్యామిలీ సపోర్ట్ కూడా అంత ఇంపార్టెంట్ మనం. అండ్ వీ షుడ్ బీ స్ట్రాంగ్, అంతే. అండ్ ద కన్సిస్టెన్సీ. రైట్. ప్రజెంట్ అవుట్ దేర్ ఉమెన్కి, ఎస్పెషల్గా ఈ జెన్జీ అమ్మాయిలకి నాట్ డీవియేట్ అవ్వకుండా నీ కెరియర్ పైన నువ్వు ఫోకస్ చేయాలి అనేది మీ సైడ్ నుంచి ఒక అడ్వైస్ ఇవ్వండి ఫైనల్గా. యా, ఎవ్రీ వన్ అంటే నేను చెప్పేది, ద జెన్జీ నౌ జనరేషన్ ఈజ్ సో ఫాస్ట్ అండ్ ద సోషల్ మీడియా కూడా ఇంట్రూషన్ ఇన్ టు ద లైఫ్ ఆఫ్ ఎవ్రీ వన్ ఈజ్ వెరీ మచ్. సో మన పాత్ అండ్ మన లైఫ్ అనేది దాట్ షుడ్ బీ ఇన్ అవర్ కంట్రోల్ అండ్ నాట్ ఎవ్రీథింగ్ ఆన్ ద సోషల్ మీడియా ఈజ్ నాట్ గుడ్. అండ్ ద సోషల్ మీడియా అనేది మనకి గుడ్ చేసే అంతవరకు మనం తీసుకోవచ్చు. అండ్ యువర్ హెల్త్ ఈజ్ ద ప్రైమరీ important thing. So focus on your health, this the psychological and also the physical health.
రైట్, థ్యాంక్ యూ మాన్సా. Thank you, ఈరోజు Pooja. వచ్చి మంచిగా మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు, మంచి Thank అడ్వైజ్ you. ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ Thank కమింగ్. you, థ్యాంక్ thank యూ. సో ఇది వాళ్ళ ఉమెన్స్ డే స్పెషల్లో దిస్ ఇస్ మాన్సా చింతల్పాటి ఫర్ యూ. కెరియర్ మీద ఫోకస్ చేయండి. సో ఇలాగ హ్యాపీగా సెటిల్ అవ్వచ్చు యాజ్ ఎ డాక్టర్స్గా. సో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ వైకే న్యూస్. ఇది తెలుగు వారి గుండె చెప్పడం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.